పైథాన్లో బిల్ట్ ఇన్ మెథడ్స్ అనేవి చాలా ఉంటాయి. వీటిని స్ట్రింగ్స్లో ఎలా యూస్ చేస్తామో ఒకసారి చూద్దాం. ఫస్ట్ అప్పర్ మెథడ్. ఇది అన్ని క్యారెక్టర్స్ని అప్పర్ కేస్కి కన్వర్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈక్వల్ టు హలో వరల్డ్ అని చెప్పి తీసుకున్నాం. ఇప్పుడు ప్రింట్ నేమ్ డాట్ అప్పర్ ఆఫ్ అంటే మనకి అవుట్పుట్లో హలో వరల్డ్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ లోయర్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈక్వల్ టు హలో వరల్డ్ అని చెప్పి తీసుకున్నాం. దీంట్లో హెచ్ అండ్ డబ్ల్యూ అన్ని అప్పర్ కేస్లో ఉన్నాయి. బట్ ప్రింట్ నేమ్ డాట్ లోయర్ ఆఫ్ అంటే మనకి అవుట్పుట్ అనేది లోయర్ కేస్లో ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫైండ్ ఆఫ్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈక్వల్ టు సాయి అని ఉంది. ప్రింట్ నేమ్ డాట్ ఫైండ్ ఆఫ్ ఐ అంటే మనకి అవుట్పుట్ అనేది 2 వస్తుంది. ఎందుకు అంటే ఐ వాల్యూ యొక్క ఇండెక్స్ 2 కాబట్టి. అండ్ నెక్స్ట్ స్ప్లిట్ ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈక్వల్ టు వెల్కమ్ సాయి ప్రకాష్ అని చెప్పి స్ట్రింగ్ లాగా తీసుకున్నాం. ఒకవేళ ప్రింట్ నేమ్ డాట్ స్ప్లిట్ ఆఫ్ అంటే మనకి అవుట్పుట్ అనేది స్పేస్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ స్ప్లిట్ అయ్యి మనకి కామా సపరేటెడ్ వర్డ్స్ అనేవి ప్రింట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ జాయిన్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈక్వల్ టు సాయి అని ప్రకాష్ అని డిఫరెంట్ వర్డ్స్ అనేవి తీసుకుని ప్రింట్ స్పేస్ డాట్ జాయిన్ ఆఫ్ నేమ్ అంటే అవుట్పుట్ అనేది మనకి సాయి ప్రకాష్ అని ప్రింట్ అవుతుంది. సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే జాయిన్ చేయడానికి. సో ఇలా పైథాన్లో చాలా మెథడ్స్ అనేవి ఉంటాయి. అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సినప్పుడు చీట్ షీట్ రిఫర్ చేసుకుంటే చాలు. అండ్ మీ ఫ్రెండ్స్కి రీల్ షేర్ చేసి మన పేరుని ఫాలో అవ్వండి.